కలిమా చదివానంటావు, దర్గల చుట్టూ తిరుగుతావు. కలిమా చదివాను అంటావు, దినాలు సదినాలు చేస్తావు. కలిమా చదివాను అంటావు, దురాచారాలు పాటిస్తావు. కలిమా చదివానంటావు, వడ్డీ వ్యాపారాలు చేస్తావు. కలిమా చదివానంటావు, కట్నం కావాలంటావు. నువ్వు కలిమా చదివినట్టేనా? కలిమా అర్థం ఏంటో తెలుసా? కలిమా ఏం ప్రబోధిస్తుందో తెలుసా? పోనీ అసలు ఎప్పుడైనా నువ్వు కలిమా అన్న చదివావా పూర్తిగా అర్థంతో? కలిమా ప్రకారం నీ జీవితం ఉందా? ఆ రోజు అబూ తాలిబ్ ఒక్క మాటే కదా చెప్పమంది, బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్, బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్ అని చెప్పేసి ప్రవక్త గారు ఏడ్చింది. కానీ నోటి మాటలతో కూడా ఎందుకు చెప్పాలా? కలిమా చదివిన తర్వాత దానికి కట్టుబడి జీవించాలి అన్నది వాళ్లకు తెలుసు. నువ్వు కలిమా చదివాను అంటున్నావు, ఏ పాపాన్ని విడిచిపెట్టావు? ఇల్లు కట్టాలంటే సిద్ధాంతాన్ని పిలుచుకొచ్చుకుంటావు, పెళ్లి చేయాలంటే జాతకాలు చూపించుకుంటావు. ఎక్కడయ్యా నీ కలిమా? ఎక్కడుంది? ఊరిక మేము రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ముస్లింగా ఉన్నాము తప్ప అల్లా దృష్టిలో మనం ముస్లిం కాలేము. ఏదో టెంపరవరీగా అయిపోయి మేము నమాజ్కు పోతున్నాము, రంజాన్లో ఉపవాసాలు ఉంటాము, ఎప్పుడో కొంచెం జకాతులు ఇస్తామంటే ఊరికే స్వర్గం ఇస్తానని చెప్పాలి అల్లా సుబ్హానహు వ తఆలా. పడక మీద లేచిన కాడి నుంచి నువ్వు పాడే మీదకి వెళ్ళేదాకా, ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని భయపడి ప్రతి ఘోరమైనటువంటి పాపానికి దూరంగా ఉండి ఆయన ప్రవక్త విధానం ప్రకారం నడుచుకున్నవాడే ఆయన ఇష్టడవుతాడు. నువ్వు అనుకున్న ప్రకారం నీ మనోవాంఛల దాసుడ ఈ కోరికలకు బానిసయ్యి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నేను ముస్లిం అనుకున్నా నీ దగ్గర ఏమి ఉండదు. ఆయన జిక్ర్ చేయడానికి నీ దగ్గర టైం లేదు, ఖురాన్ చదవడానికి నీ దగ్గర టైం లేదు. నీకు ప్రశాంతమైన జీవితం ఎలా ఇస్తాడండి ఆయన? అమూల్యమైనటువంటి ఆ స్వర్గాన్ని నీకు ఎలా ప్రసాదిస్తాడు? ఎప్పుడైనా ఆలోచించు.